అక్కడ కనిపిస్తుంది కదా. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈరోజు ఇంకో బ్లాగ్. సో ఏంటంటే ఒక చిన్న మా ప్రీవియస్ ఆఫీస్ ఎంప్లాయీది ఒక అమ్మాయిది మ్యారేజ్ ఉంది. మ్యారేజ్కి వెళ్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ 11 అవుతుంది. మ్యారేజ్ వచ్చేసి గాజుల రామారంలో ఉంది. సో ఇక్కడ నుంచి అది వచ్చేసి మనకు 13 కిలోమీటర్లు చూపిస్తుంది. ఓకే, సో మ్యారేజ్ ఏంటి ఎక్కడ అని చెప్పేసి మనం ముందు చూసుకొని, ఓకే, సో బైక్ తీసుకుని వెళ్ళిపోదాం. రైట్, అయితే ఇన్విటేషన్ వచ్చింది. సో ఆ ఇన్విటేషన్ ఏంది అని చెప్పేసి ఒకసారి మీకు చూపిస్తా, మీరు కూడా చూడండి. సైకిల్ పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ పోయించా కొట్టించడానికి వస్తుంది. పెట్రోల్ కొట్టించాను. ఇప్పుడు గాలి కొట్టించి వెళ్ళాలి. थोड़ा ज़्यादा मारो. పెట్రోల్ కొట్టించుకున్నాం, గాలి కొట్టించుకున్నాం. సో ఇక బయలుదేరడం ఉన్నది. వెళ్దాం ఇక డైరెక్ట్ ఫంక్షన్ హాల్ కదా. సో ఇప్పుడు నేను వెళ్ళే మ్యారేజ్ వచ్చేసి ఇది ఒక క్రిస్టియన్ మ్యారేజ్ అన్నట్టు. అంటే లైక్ చెప్పాను కదా, మా ప్రీవియస్ ఆఫీసు ఫ్రెండ్ ఆమె క్రిస్టియన్. సో నేను హిందూస్ మ్యారేజ్కి వెళ్ళా, లైక్ ముస్లిమ్స్ మ్యారేజ్కి కూడా వెళ్ళా. సో నేను క్రిస్టియన్ మ్యారేజ్కి నేను ఎప్పుడు వెళ్ళలే. సో ఇది ఫస్ట్ టైం వెళ్తున్నా. సో ఎలా ఉంటుంది ఏంటి అని నాకు కూడా తెలియదు. లైక్ మూవీస్లో చూసినట్టు ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందా అని తెలియదు. ఓకేనా, సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాం ఇక్కడ. ఓకే, వచ్చేసినట్టున్నాం. ఓకేనా, లైక్ ముంగట ఉంది కదా, అదే ఇది వచ్చేసి చూపిస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ముంగట, అదే ఎస్జీ కన్వెన్షన్ హాల్. ఇందులోనే అన్నట్టుంది. ఇదే కన్వెన్షన్ హాల్, ఎస్జీ కన్వెన్షన్ హాల్. ఇగో ఈమె మా ఫ్రెండ్ కీర్తి అని. ఓకేనా, వెళ్దాం ఇక లోపల. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ కన్వెన్షన్ హాల్కి. ఇక్కడనే మ్యారేజ్. లైక్ వాళ్ళు ఆల్రెడీ చర్చ్లోకి వెళ్ళి చేసుకుని వచ్చినట్టున్నారు మ్యారేజ్. సో ఇప్పుడు వెళ్ళాలి లోపలికి. ఎలా ఉంది అని చూపిస్తాం. ఫైనల్లీ పెళ్లి కొడుకు అయితే వాళ్ళ పేరెంట్స్ అంటే లైక్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ రిలేటివ్స్తో కలిసి అయితే సో స్టేజ్ మీదకి అయితే వచ్చేసిండు. చూస్తున్నారు కదా, ముందైతే పెళ్లి కొడుకు వచ్చాడు. సో ఇప్పుడు పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే లైక్ పాస్టర్ ఎవరైతే ఉంటారో లైక్ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఆ యొక్క పాస్టర్ ఆధ్వర్యంలో సో వాళ్ళకి మ్యారేజ్ అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఆ విధంగా జరిగిన తర్వాత అయితే సో వాళ్ళు ఏదో ఒక బుక్లో సైన్ అయితే చేశారు. సో అది రిజిస్టర్డ్ బుక్ లేకపోతే ఏం బుక్ నాకు అంతగా క్లారిటీ అయితే లేదు దాని గురించి. సో ఓకేనా, ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా తెలిసి ఉంటే అది కామెంట్స్లో చెప్పండి. సో ఫైనల్లీ ఈ విధంగా సైన్స్ అయితే వేసేసి సో వాళ్ళ మ్యారేజ్ అయితే ఈ విధంగా అయితే అయింది. ఓకే, ప్రైజ్ కోసం ఒక యుద్ధం చేసాం భయ్యో. ప్రైజ్ కోసం ఒక యుద్ధం చేస్తే లాస్ట్లో దొరికింది గోళ వెళ్ళిపోయింది.
సిస్టమ్ లేదు, పాడలేదు, ఇవ్వబడుతున్నాను సో అది ఈరోజు కథ. మ్యారేజ్ కార్యక్రమం అన్నీ అయిపోయినాయి, కలిసేసిన ఇప్పుడే. ఇక అది ఫోటో పెడుతుంటుంది కానీ యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఫోటో ఇక నేను ఫోన్ ఇచ్చి వాళ్ళకి దించేంత లేదు, ఎందుకంటే పబ్లిక్ ముందే చాలా ఉన్నారు అందుకోసమని. సో వన్స్ అగైన్ కీర్తి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, సంతోషంగా హ్యాపీగా ఉండు, రైట్? సో గైస్, ఇది ఈరోజు బ్లాగ్. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ అంతవరకు బాయ్.